స్నేహితులారా ఆహ్వానితులారా రండి రండి ప్రియమైన దేవుని సన్నిధికి ప్రియమైన దేవుని సన్నిధికి రండి రా రండి దేవుని ప్రజలారా రండి రా రండి ఆహ్వానితులారా రండి రా రండి దేవుని ప్రజలారా రండి రా రండి ప్రియ స్నేహితులారా దేవుని సన్నిధికి ప్రియ దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి హిత దేవుని సన్నిధికి ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు రండి రా రండి దేవుని ప్రజలారా రండి రా రండి ప్రియ స్నేహితులారా అడుగుడి మీకియబడును వెదకుడి దొరుకును తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి అడుగుడి మీకియబడును వెదకుడి దొరుకును తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి హారము చేయి అలసి సొలసిన వారలారా రండి హారము చేయి అలసి సొలసిన వారలారా రండి ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు నవజీవము నిండుటకు రండి రా రండి దేవుని ప్రజలారా రండి రా రండి ఆహ్వానితులారా రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా హలో
యేసయ్యా త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా स्वागत सुमांजलि दिए सुस्वागत सुमांजलि दिए स्वागत सुमांजलि दिए सुस्वागत सुमांजलि दिए अहरोनु वलिने पिलुवबडिना अहरोनु वलिने पिलुवबडिना నిరంతర యాజకుడా నిరంతర యాజకుడా స్వాగత సుమాంజలి దియే సుస్వాగత సుమాంజలి దియే. శ్రీ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పులిమేర బిషప్ ఆఫ్ ఏలూరు అపోస్టోలిక్ ఆర్చ్ డైసిస్ ఆఫ్ విశాఖ పూజ్య గురువులకు కన్యలకు బ్రదర్లందరికీ సహోదరులందరికీ స్వాగతం సుస్వాగతం. కీర్తన గ్రంథకర్త చెప్పినట్లుగా ప్రభు ఇల్లు కట్టిన ఎడల దానికి కట్టిన వారి శ్రమ వ్యర్థమగుదును. ఈరోజు మనకెంతో సంతోషమైనటువంటి రోజు. ఎందుకంటే దేవుడు మనకు ఆయనకి నివసించడానికి, మన మధ్య నివసించడానికి ఒక ఆలయం కట్టిన రోజు. అందుకు కీర్తన గ్రంథగారు చెప్పిన విధముగా లెట్ us be glad, rejoice and be glad. ఇది ప్రభు ఏర్పాటు చేసిన రోజు. అందుకు మనము సంతోషించాలి, ఆనందించాలి. మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెప్పుచున్నాను. తర్వాత మన పీఠాధిపతి శ్రీ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమేర గారికి మన విచారణ తరపున, మనం అందరి తరపున హృదయపూర్వకముగా స్వాగతం చేస్తున్నాను. అలాగే ఈ పూజ్య సమయములో ఇక్కడికి విచ్చేసిన పూజ్య గురువులందరికీ, ప్రత్యేకముగా సుపీరియర్ జనరల్ గారి తరపున వచ్చిన మన ప్రీస్లీ ఫాదర్ గారికి, అలాగే పూజ్య గురువులందరికీ ప్రత్యేకముగా ఈ సమయంలో ఆహ్వానిస్తున్నాను. అలాగా కన్యాస్త్రీలందరికీ, సహోదరులందరికీ ఈ దేవాలయ ప్రతిష్ట క్రమములోనికి హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. నిండు హృదయముతో ఈ దేవాలయ ప్రతిష్టలో పాల్గొందాము. చేతులు జోడించి ఈ పవిత్రమైన తీర్థజలాన్ని పవిత్రపరచమని, ఈ ఆలయాన్ని పవిత్రీకరించమని, మనందరినీ ఆ దేవుడు దీవించమని పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. నా ప్రియ దైవ ప్రజలారా, ఈరోజు మనందరికీ ఎంతో శుభదినం. నేడు ఈ నూతన దేవాలయమును నిత్య సహాయాన్ని దేవమాతకి అంకితము చేయుట మనమందరం ఇచ్చిన సమావేశమే ఉన్నాం. ఇట్టి శుభతరుణమున వారి మహిమాయుత వరప్రసాదంతో ఈ జలములను నింపమని ప్రార్థించున్నాము. తద్వారా
పవిత్రపరపబడిన ఈ జలము మనపై, ఈ దేవాలయంపై ప్రోక్షింపడం ద్వారా మన జ్ఞాన స్నానం జ్ఞాపకపరుస్తూ మనలో పాపములు కడిగివేయమని, ఈ ఆలయమును ఆలయ ప్రాంగమును పవిత్రపరచమని భక్తితో ప్రార్థించుదాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీరు ఆత్మ శరీర జీవమునకు మూలాధారము, మీరు నీటిని జీవమునకు ఊటగను పవిత్రతకు మూలముండ చేస్తారు. ఈ నీటి ద్వారా ఆత్మలు సైతము శుద్ధి చేసి నిత్య జీవనమును అనుగ్రహించున్నారు. కావున ఈ నీటిని దయతో ఆశీర్వదింపుడు. ఇది మా పాప క్షమకు, రోగ నివారణకు, పిచాశక్తిని పారద్రోలుటకు, రక్షణాయుతమైన మీ కృప అనుగ్రహములను పొందుటకు ఒక పవిత్ర సాధనముగా ఉండునుగాక. పవిత్రమైన మానవ స్వభావమును పునరుద్ధరించి జ్ఞానస్నానం జ్ఞాపరుస్తూ మీ దయ అనుగ్రహములను జీవదలదానమును మాయందు ప్రవహింపచేయుడు. తద్వారా మేము నిర్మల హృదయంతో మీ దరిచేరి రక్షణ భాగ్యం పొందదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయగల సర్వేశ్వర, ఈ ఉప్పును ఆశీర్వదించండి. నీటి నిస్సారం పోగొట్టకు ఉప్పును కలుపమని ఎలిజే ప్రవక్త వారు మీరు ఆజ్ఞాపించుతారు. ఉప్పుతో కలిసిన నీటిని చల్లిన స్థలంలందెల్లా పిచాతంత్రోపాయం తొలగి పవిత్ర నెలకొనుగాక అని ఆజ్ఞాపించారు. అదే విధంగా ఈ ఉప్పును ఆశీర్వదించమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించుదము. సర్వమును సృజించి పాలించు దేవా, మీరు భూలోకం నిరతం మేము స్తుతించి మహిమపరచు ఈ ఆలయమందు నివసింపచి తెగించున్నారు. దయతో మా ప్రార్థనను ఆలకించి ఈ ఆలయమును పరిశుద్ధ కన్య మరియమ్మయు, ఈ ఆలయ సంరక్షకురాలు నిత్య సహాయిని మేరీ మాత ప్రార్థన సహాయమున మీ దివ్యములతో ప్రవేశించి మీ కృపా అనుగ్రహం ప్రసాదించి పవిత్రపరచము. పవిత్రమైన దాన్ని సర్వదా కాచి కాపాడము. ఈ ఆలయ నిర్మాణం ద్వారా మాలోని కోరికలు పరిపూర్తి చేయి అనుగ్రహించి మా ఆధ్యాత్మిక విరోధులన్నింటినీ ఈ స్థలం నుండి పారద్రోల మేము ప్రతిమాలు కొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దయగల దేవ, ఈ పవిత్రమైనటువంటి స్థలములో ఏర్పరచుకున్న నిత్య సహాయిని మేరీ మాత ప్రతిమను పవిత్రపరచండి. ఇక్కడికి వస్తూ వెళ్తున్న బిడ్డలు ఆ తల్లి మధ్యస్థ ప్రార్థనతో మీ దీవెనలు పొంది మీ కుమారుల్లో బలపడుతురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఈ మరియ తల్లి ప్రతిమను పవిత్రపరచుదురుగాక. ఆమె. విచారణ గురు పూలమాల వేస్తారు మన మరియ తల్లికి. వెళ్ళమ్మా. నిన్ను వెంబడింతుము, గట్టిగా, నీ నీడ నిలుతుము, నిన్ను వెంబడింతుము మరియా, మానవ హృదయాలలో నీవు మహిమను దయచేసి గాయక బృందం పవిత్రాత్మ గీతం ఆలపించవలసిందిగా కోరుచూ ఉన్నాం. సృష్టికర్త సర్వాయంతర్యామి సర్వలోకల పాలక స్వాగతం సుస్వాగతం.
సరి సగారి సరి సగారి సరి సరి రి సగ సగ రి సగ సగ రి సగ సగ సా గారి సరి సగారి సరి సగారి సరి సరి రి సగ సగ రి సగ సగ రి సగ సగ సా స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం సుస్వాగతం నాదునికి ఘన స్వాగతం మా దేవునికి ఘన స్వాగతం మా దేవునికి ఘన స్వాగతం త్రిత్వేక దేవునికి శుభ స్వాగతం త్రిత్వేక దేవునికి శుభ స్వాగతం 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 సుస్వాగతం యేసునాథునికి శుభ స్వాగతం శరణం దేవ శరణం శరణం దేవ శరణం శరణం దేవ శరణం శరణం దేవ శరణం యేసుని దివ్యవాకు వినుటకై క్రీస్తుని భవ్య తేజ కొనుటకై యేసుని దివ్యవాకు వినుటకై క్రీస్తుని భవ్య తేజ కనుటకై కీర్తింతును ఎల్లప్పుడు నీ నామము కీర్తింతును ఎల్లప్పుడు నీ నామము స్తుతించెదము మన పరలోకనాథుని స్తుతించెదము మన పరలోకనాథుని శరణం దేవ శరణం శరణం దేవ శరణం శరణం దేవ శరణం శరణం దేవ శరణం దయామయుడవగు ఓ దేవా, మీ సహకారముతో ఈ ఆలయమును నిర్మించుకొని భాగ్యం మాకు లభించినది. ఈ ఆలయంను నిత్య సహాయని మేరీ మాత నామన మీకు అర్పించుచున్నాము. దీన్ని పవిత్రపరిచి మీ పుత్ర పవిత్రాత్మతో సహా ఈ ఆలయమందు నిత్యము నివసిప్పుడు మీ వాక్కును ఆలకించుటకును మీ దివ్య సంస్కారమును నెరవేర్చుటకును మీ వరమును దయచేయుడు. విశ్వాసముతో ఈ దేవాలయంలో ప్రార్థించు వారందరూ నా నామమున సమావేశమైన వారి మధ్య నేనుందునని వాగ్దానము చేసిన క్రీస్తునాని ప్రత్యక్షతను అనుభవించు భాగ్యము దయచేయమని మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మా దేవుడవైన సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపబడిన వారు సర్వమానవాళి విముక్తి నిమిత్తము శిలువ బలిపీఠంపై అర్పించిన ప్రభు బలిని మోదముతో స్వీకరించుతుని ఆ బలి జ్ఞాపకార్థము వినూత్నపరచుటకై మీరిప్పుడు పుత్రవాత్సల్యముతో మీ ప్రజలను వారి బలిపీఠం చెంతకు ఆహ్వానించున్నారు. మీ పరమ రహస్యములు కొన్ని ఆట కట్టబడిన ఈ పూజా బలిపీఠము మా కృతజ్ఞతా వందనముల కేంద్రముగా ఉండునుగాక. ఈ పీఠము మా కృతజ్ఞతా వందనముల కేంద్రముగా ఉండి ప్రాణము వసగు అప్పము యొక్కయు మమ్ములను ఐక్యము చేయు పాత్రము యొక్కయు పూజ్య పీఠముగా వెలయునుగాక. నిత్య రక్షణ జీవజనుల ఊటగా వెలయునుగాక. సజీవరాయి అయిన క్రీస్తును చేరి వారితో పరిశుద్ధ ఆలయంగా వృద్ధి చెందునుగాక. ఇచ్చటనే మా పవిత్ర జీవితములు మీ మహిమాయిత గౌరవమునకు ఆమోద బలిగా ఉండునుగాక. అందరూ చెప్పండి, సర్వేశ్వరుడు సదాకాలము స్తుతింపబడునుగాక. ఒక పునీత అల్ఫోన్సం గారి యొక్క అవశేషం ఉంచి ఒక బలిపీఠమును క్రిస్మా తైలముతో బలిపీఠం నాగిశాభిషేకం జరుగుతూ ఉన్నది.
క్రిస్మా తైలము జ్ఞానస్నాన సాంగ్యమందును, ధృవీకరణ సాంగ్యమందును మరియు గురుత్వ అభిషేక సాంగ్యమును ప్రోక్షించి అభిషేకిస్తారు. ఇది దైవ అభిషేకానికి గుర్తు కావున పీఠాధిపతులు ఈ సమయంలో ఈ పీఠాన్ని క్రిస్మా తైలముతో అభిషేకించి పవిత్రపరిచి దివ్య బలి పూజను సమర్పించుటకు అంకితం చేస్తారు. దయచేసి ఎవరు మాట్లాడకండి. పావన ఆత్మమా, పావన ఆత్మమా. Father in heaven, source of holiness and true purpose, it is right that we praise and glorify your mighty name. For today we come before you to dedicate to your lasting service this house of prayer, this temple of worship, and your sacraments. Here is reflected the mysteries of the church. The church is fruitful, made holy by the blood of Christ, a bride made radiant with his glory, a virgin splendid in the wholeness of her faith. O mother blessed through the power of the Holy Spirit, the church is holy. Your chosen vineyard, its branches envelop the world, its tendrils carried on the tree of the cross reach up to kingdom of heaven. The church is favored, the dwelling place of God on earth, a temple built of living stones, founded in the apostles with Jesus Christ as cornerstone. The church is exalted, a city set on a mountain, a beacon to the whole world, a bride to the glory of the Lamb, and echoes the prayers of her saints. Lord, send your Spirit from heaven to make this church an ever holy place, and this altar a ready table for the sacrifice of Christ. Here may the waters of baptism overwhelm the shame of sin. Here may your people die to sin and live again through the grace as your children. Here may your children gathered around the altar celebrate the memorial of the Paschal Lamb and fed at the table of Christ's word and Christ's body. Here may prayer, the church's banquet, resound through heaven and earth as a plea for the world's salvation. Here may the poor find justice, the victims of oppression true freedom. From here may the whole world, clothed in dignity of the children of God, enter with gladness your city of peace. We ask this through Christ our Lord, who lives and reigns with you in the unity of the Holy Spirit, one God, forever and ever. Amen. Ikkada పునీత అల్పసమ్మ గారి పార్టికల్స్ని ఇక్కడ ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు పీఠాధిపతులు మరి పునీత అల్ఫోన్సమ్మ గారి యొక్క భౌతిక అవశేషాలను ప్రతిష్ఠిస్తూ ఉండగా దేవాలయపు అంకిత ప్రార్థన చేసి ఉన్నారు భక్తి శ్రద్ధలతో. ఇప్పుడు పూజ్య పీఠాధిపతులు శిలువ స్వరూపమును ఆశీర్వదించి ప్రార్థన చేస్తూ ఉండగా భక్తి శ్రద్ధలతో అందరం లేచి నిలబడి చేతులు జోడించి ఈ యొక్క ప్రార్థనలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాం. మా ప్రభువైన తండ్రి దేవా, మీరు మమ్ము ప్రేమించినందునను మమ్ము రక్షింపాలని ఆశయముతో మీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించితిరి. ఆయన శిలువ ప్రభావం వలన మమ్మ పాపబంధం నుండి విముక్తులను చేసి అనుదినము మేము మీ చిత్తానుసారం జీవించినట్లు దయచేయడు. ఈ మహిమాయుత చీనమును ఆశీర్వదించండి.
యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమైన ఇది మాకు నిత్యం జ్ఞాపరచునుగాక. అనుదినం మేము మా శిలువను మోసుకొనొచ్చు ఆయన వల్ల మీ మిత్రులకు తోడ్పడినట్లు సహకరింపుడు మా నాథుడైన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు పూజ్యపీఠాధిపతులు మరి శిలువ ప్రతిమకు పూలదండ వేసి నమస్కారం. మరి అదే విధముగా ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి పునీత జోజప్ప గారి యొక్క ప్రతిమను మరియు మరియ తల్లి యొక్క ప్రతిమను ఆశీర్వదించి మరి పూలమాలను వేస్తారు. అందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, మరియ తల్లి నిత్య సహాయనిగా కొనబడుతున్న ఈ తరుణంలో ఆ తల్లిని మాకు మధ్యస్థ వారిదిగా ఎన్నుకొని ఈ గుడిలో ప్రతిష్ఠించుకున్న ఆ ప్రతిమను పవిత్రపరచండి. తల్లి మధ్యస్థ ప్రార్థనతో మా సానిగూడెం ప్రజలందరూ మిమ్మల్ని అనుసరిస్తూ ఆ తల్లి వల్ల జీవిస్తూ ఆదర్శపాలుగా ఉండేలాగున చేయండి. మరియు మరియ తల్లి ప్రతిమ పవిత్రపరచమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరిగా గట్టిగా చప్పట్లు కొడదాం. పరిశుద్ధుడైన దేవా, తల్లి తిరుసభకు మధ్యస్థ వారధుడుగా మాకు అనుగ్రహించిన పునీత జోజప్ప గారి ప్రతిమను పవిత్రపరచండి. మరియ తల్లికి తోడుగా క్రీస్తుకు సాకుడు తండ్రిగా తన చిత్తాన్ని వ్యక్తపరిచిన ఆ భక్తుడి ప్రతిమను ఈ దేవాలయంలో ప్రతిష్ఠించుకున్న ఈ బిడ్డల్ని ఆ ప్రతిమను పవిత్రపరచండి. ఆ భక్తుడి మధ్యస్థ ప్రార్థనతో ఈ బిడ్డల బ్రతుకులు పండేలాగున్నా చేయండి. ఈ ప్రతిమను పవిత్రపరచమని మీ పరిశుద్ధమైన దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మన జోజప్ప గారి ప్రతిమను పవిత్రపరచుదురుగాక. ఆమేన్. గాయక బృందం గ్లోరియా ఆలపించమని కోరుచున్నాం. భూలోకమున మంచి మనసు గలవారందరికీ శాంతి కలుగును గాక, శాంతి కలుగును గాక. మంచి మనసు గలవారందరికీ శాంతి కలుగును గాక, శాంతి కలుగును గాక. సర్వేశ్వరా దివినేలే పరలోక మహారాజా, మహాప్రభుడవైన ఓ సర్వేశ్వరా దివినేలే పరలోక మహారాజా, సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మీకే ఆరాధించి కీర్తిస్తున్నాము. మీకే మహిమ మహిమ మహిమ, మీకే ఘనత ఘనత ఘనత. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, సిలువ పీఠం పైకి ఎత్తబడిన నీ కుమారుడు సమస్తమును తన వద్దకు ఆకర్షింపాలని మీరు చిత్తగించుతరి. ఈ స్థలముపై
మీ అనుగ్రహములను ప్రవహింపచేయుడు. ఇక్కడ మీ నామస్మరణ చేయి వారందరికీ మీ సహాయమును దయచేయుడు. మీ వాక్కు శక్తి, దివ్య సంస్కారముల అనుగ్రహము విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచునుగాక. మీతోనూ పవిత్రాత్మను కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 28వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. మొదటి పట్టణము ఆదికాండము 28వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. అతడు ఒకానొక చోటికి వచ్చి ప్రొద్దుగూకుటచే అక్కడ ఆగిపోయాను. అచట ఉన్న రాతిని తలదిండిగా చేసుకుని నిద్రపోవుటకు నడుము వాల్చెను. అతనికి ఒక కల వచ్చెను. ఆ కలలో ఒక నిచ్చెనను చూచెను. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుచుండెను. దాని చివర ఆకాశమును అంటుకునిచుండెను. దేవదూతలు నిచ్చెన మీదుగా ఎక్కుచూ దిగుచూ ఉండిరి. అప్పుడు యావే దేవుడు నిచ్చెన పైగా నిలుచుండి యాకోబుతో, నేను ప్రభువుడను, నీ పితామహులకు అబ్రహామునకు ఇస్సాకునకు నేనే దేవుడను. నీవు పండుకొనిన ఈ ప్రదేశమును నీకు నీ సంతతికి అప్పగింతును. నీ సంతతి వారు భూరేణువుల వలె అసంఖ్యముగా పెరిగిపోయి నేల 4 చెరుగుల వరకు వ్యాపింతును. నీ ద్వారా నీ సంతానము ద్వారా భూమండలి మందలి సకల వంశములు వారు దీవెనలు బడదిదురు. నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును. నీవు ఎక్కడికి వెళ్ళినను నేను నిన్ను కాపాడుచుందును. తిరిగి నిన్ను ఈ చోటుకు చేర్చెదను. నేను చెప్పినదంతయు చేయి వరకు నిన్ను వదలను అనెను. యాకోబు మేల్కొని, ఇక్కడ దేవుడుండుట నిజము, ఇది నాకు తెలియదు కదా అని అనుకొనెను. అప్పుడు అతనికి భయము పుట్టెను. అతడు, ఈ ప్రదేశము ఎంత భయంకరమైనది, ఈ తావు దైవ నిలయము, ఇది పరలోక ద్వారము అనెను. యాకోబు పెందలకాడ లేచి తలదిండుగా చేసుకొని రాతిని తీసి స్తంభముగా నాటెను. దాని మీద తైలము పోసి దానిని దేవునికి అంకితం చేసెను. ఇది ప్రభుని వాక్కు. ప్రభువు కీర్తిని ఎల్లజాతులకు తెలియజేయుడు. ఆయన మహాకార్యములను ఎల్లజనులకు విశదము చేయుడు. ప్రభువు మీద క్రొత్త పాట పాడుడు. విశ్వధాత్రి, నీవు ప్రభువు మీద పాట పాడుము. ప్రభువు పైన పాట పాడి ఆయనను స్తుతింపుడు. అందరూ ప్రభువు కీర్తిని ఎల్లజాతులకు తెలియజేయుడు. ఆయన మహాకార్యములను ఎల్లజనులకు విశదము చేయుడు. ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఉగ్గడింపుడు. ఆయన కీర్తిని ఎల్లజాతులకు తెలియజేయుడు. ఆయన మహాకార్యములను ఎల్లజనులకు విశదము చేయుడు. అందరూ ప్రభు కీర్తిని ఎల్లజాతులకు తెలియచేయుడు. ఆయన మహాకార్యములను ఎల్లజనులకు విశదము చేయుడు. సకల జాతులకు చెందిన నిఖిల వంశజులారా, మీరు ప్రభువును వినితింపుడు. కీర్తియు బలమును గల ప్రభువును కొనియాడుడు. ప్రభువు మహిమాన్విత నామమును స్తుతింపుడు. సమర్పణలతో ఆయన దేవాలయంలోనికి రండి. అందరూ
ప్రభు కీర్తిని ప్రభువు కీర్తిని ఎల్ల జాతులకు ఎల్ల జాతులకు తెలియచేయుడు. తెలియచేయుడు. ఆయన మహాకార్యములను ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు ఎల్ల జనులకు విశదము చేయుడు. విశదము చేయుడు. ప్రభువు రాజు అతడు నేలను కదలకుండునట్లు పదిలపరిచెను. అతడు న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును. యేసు వాక్యము మనకు నిత్య జీవము, శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవకావ్యము. శ్రీ యేసు వాక్యము మనకు నిత్య జీవము, శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవకావ్యము. ఆలకించరే వేదవాక్యము, ఆచరించరే ధన్యవాక్యము. తరాలు మారినా చరితనే తిరగరాసిన మారదు 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 ప్రభు వాక్యం. శ్రీ యేసు వాక్యము మనకు నిత్య జీవము, శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవకావ్యము. రెండవ పట్టణము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మరియు 16వ వచనం నుంచి 17వ వచనం వరకు. రెండవ పట్టణము మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మరియు 16వ వచనం నుంచి 17వ వచనం వరకు. మేము దేవుని సేవలో కలిసి పనిచేయవారము, మీరు దేవుని పొలము, మీరు దేవుని భవనము కూడా. దేవుడు నాకు వసిగిన అనుగ్రహముతో నేర్పరియగు శిల్పవలె పనిచేసి పునాదిని వేసి తిని, వేరొకడు దానిపై నిర్మించుచున్నాడు. కానీ తన నిర్మాణము విషయమున ప్రతి వ్యక్తియు జాగ్రత్తగా ఉండవలెను. ఏలైనా యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప విరేక పునాది ఎవడనూ వేయజాలడు. పునాది పైన కట్టడములో కొందరు బంగారమును వెండిని అమూల్యమగు శిలలను ఉపయోగింతురు. మరికొందరు చెక్కను ఎండుగడ్డిని రెల్లు దుబ్బును వాడుదురు. ఒక్కొక్కని యొక్క పనితనమును క్రీస్తు దినము దానిని బహిరంగపరిచినాడు తెలియనగును. ఏలైనా ఆనాటి అగ్నిజ్వాలల ప్రతి వ్యక్తి యొక్క పనితనమును బహిరంగముగా పరచును. ఆ అగ్ని దానిని పరీక్షించి దాని నిజ స్వభావమును ప్రదర్శింతును. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఇది ప్రభుని వాక్కు.
అభిషేకించెను. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై. ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను గారు వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి 22వ వచనం వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను, ఎడ్లను అన్నింటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణ్యములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీరిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పాను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవీ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గుర్తును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపుదును అని వారికి సమాధానము ఇచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినవి. నీవు దీనిని 3 దినములలో లేపగలవా అని యూదులు తిరుగు ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరమును ఆలయమును గురించియే. ఆయన మృతులలో నుండి లేపబడిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును, యేసు చెప్పిన మాటను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. నా ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, ప్రజాప్రతినిధులారా, పాత్రికేయులారా, మీ అందరికీ
నిత్య సహాయని మేరీ మాత నూతన దేవాలయ ప్రతిష్టోత్సవ శుభములను ఆశలను తెలియజేస్తుండగా దేవునికి గట్టిగా చప్పలు కొట్టుకోండి. రెండవది, మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభకు చెందిన గురువులు, మరి ముఖ్యంగా వారికి సుపీరియర్ జనరల్గా ఉన్నటువంటి ఫాదర్ బోబన్ గారికి, వారి ప్రొవిన్షియల్ సుపీరియర్ ఫాదర్ సీజో జేవియర్ గారికి, వారి కౌన్సిల్ మెంబర్స్కి, మరి ముఖ్యంగా మనల్ని ఆధ్యాత్మిక నడుపుతున్నటువంటి సానిగూడెం హోలీ స్పిరిట్ సెమినరీ రెక్టర్ మరియు విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ డాక్టర్ పాల్ గారికి, వారికి సహకరిస్తున్నటువంటి గురువులకి ఆశీస్సులను శుభములను తెలియజేస్తుండగా గట్టిగా చప్పట్లు కొడదాం. మూడవ విషయం, ఈ గ్రామ పెద్దలకి, గ్రామ సంఘ పెద్దలకి, మహిళలకి, యువతి యువకులకి, చిన్న బిడ్డలకి, ధర్మదాతలకి మరియు ప్రజాప్రతినిధులకు కూడా నేను ఆశీస్సులను అభినందన తెలియజేస్తుండగా గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. ఎందుకు ఇంతమందికి నేను అభినందిస్తూ ఆశ తెలుపుతున్నానంటే, అందరి చేతుల తోడ్పాటు ఈ ఆలయ నిర్మాణం అని నేను భావిస్తున్నాను. అందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజు మనము పరిశుద్ధ వాక్కుల్ని ప్రతిసారి ఎన్నుకున్న రీతిగానే ఈ సంవత్సరం ఈ గుళ్ళో కూడా సృష్టి గ్రంథం ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు గారికి జరిగిన కల గురించి మనం విని ఉన్నాం. ఆయన ప్రయాణములో బడలిక చెంది ఒక రాయిని తన తల దిండుగా వేసుకొని నిద్రపోతున్నాడు. ఆ ప్రాంతంలో ఆ నిద్రపోతున్న సమయంలో ఆయన జరగడం వంటి గొప్ప అద్భుతం, ఆకాశానికి నేలకి ఓ పెద్ద నిచ్చెన, దానిపైన దేవదూతలు పైనుండి క్రిందికి రావటం, క్రింది నుండి పైకి వెళ్ళటం జరిగినటువంటి కళ. ఆ కళలో సందేశం కూడా ఆయనకు ఇవ్వబడినది. ఏం సందేశం? 13వ వచనంలో, నీవు పండుకొనిన దేశమును నీకు నీ సంతతికి అప్పగింతును. నీవు పండుకొనిన, ఏ స్థలంలో అయితే నువ్వు పడుకున్నావో ఆ స్థలాన్ని నీకు నీ సంతతికి దయచేస్తాను. అప్పుడేమవుతుంది? నీ సంతతి వారు భూరేణుల వలె అసంఖ్యకములుగా పెరిగిపోయి నేల 4 చెరగుల వ్యాపింతురు. నీ ద్వారాను నీ సంతానము ద్వారాను భూమండలమందలి సకల వంశముల వారు దీవెనలు పడయుతురు. ఇది వాగ్దానం దేవుడు యాకోబు వారికి దయచేశాడు. ఈ సానిగూడెం గ్రామం నుండి ఎంతోమంది ఇక్కడ జన్మించి నానా ప్రదేశాలకు వెళ్ళి జీవిస్తున్నారు. అరే బాబు, నీకు ఏ గ్రామం అంటే సానిగూడెం గ్రామం. అక్కడ జరిగింది ఏంటంటే, ఎప్పుడమ్మా ఈ గుడి కట్టించి జోస్పాల్ 1968లో నిర్మాణం జరిగినప్పుడు అక్కడ మీకు దివ్య సంస్కారాలు వసగబడినవి. మీ తాత ముత్తాతలకు చదువు రాకపోయినా ఆ జపమాలను జపిస్తూ, గురువులు ఇచ్చినటువంటి వంటి ప్రసంగాల్ని ఆలకిస్తూ, గురువులు మరియు ఉపదేశం చదివిన వంటి ఆ ప్రభువాక్కును ఆలకిస్తూ ఆ సాంప్రదాయాన్ని ఎంతో సుందరముగా పవిత్రముగా పోషించి, ఇదిగో ఈ 21వ శతాబ్దంలో 2024వ సంవత్సరంలో నూతన దేవాలయ ప్రతిష్టోత్సవానికి అందించబడింది. గట్టిగా చప్పట్లు కొట్టుకోండి.
అంటే ఏ విధంగానైతే యాకోబు గారి యొక్క సంతానము దీవించబడిందో మీ సంతానం కూడా అలా దీవించబడుతుందని నమ్మాల. మీ నమ్మకము మిమ్మల్ని మోసపుచ్చదు, సిగ్గుపరచదు. కనుక మీరు తప్పనిసరిగా నమ్మాలి. మరో మాట మనం విని ఉన్నాం ఇక్కడ 18వ వచనములో, పెందల కడ లేచెను. ఆగురా ఏం చేశారంటే యాకోబు గారు, ఓ నా యువతి యువకులారా, 9 అయినా మీరు లేవటం లేదురా. ఓ నా బిడ్డలారా, 8 అయినా మీరు లేవటం లేదురా, మంచిది కాదు. ప్రొద్దు పొడవక ముందుకే పొలిమేర యోబు నాకు చెప్పేవాడు, మంచం మీదకి సింహంలో దూకాలంట, చురుగ్గా ఉండాలంట, లేవాలంట. అంటే 4:30-5 గంటలకే పడక మీద ఉండకూడదంట. ఇప్పుడు ఏదో డాక్టర్ చెప్తున్నాడు, నాయనా నీకు 8 గంటల నిద్ర ఉండాలని. పాపం వాడికి 4 గంటలే ఉండేది నిద్ర. మనకంటే గట్టిగా ఉన్నారు, మనకంటే బలంగా ఉన్నారు, మనకంటే ఆరోగ్యంగా ఉన్నారు, మనకంటే ఎక్కువ కాలం జీవించారు. అంటే చూడండి ఇక్కడ ఏం జరిగిందో. యాకోబు పెందల కడ లేచెను, తల దిండుగా చేసుకున్న రాతిని తీసి స్తంభంగా నాటేశాడు. తర్వాత మీ తండ్రి గారు కదా ఈరోజు చేసిన రీతిగా. తర్వాత అది దీనికి రూపురేఖలు మారిపోయినాయి, క్రొత్తదనం సంతరించుకున్నది. ఆ క్రొత్తదనములో వచ్చినటువంటి గొప్ప విషయం ఏంటంటే ఇది పవిత్రమైన స్థలము, ఇక్కడ మందిరము నిర్మింపబడవలేను, ఇక్కడ పవిత్ర కార్యములు జరగవలేను. ఎందుకనగా యాకోబు, నీ ద్వారా నేను ఈ స్థలాన్ని ఎన్నుకున్నాను నాయనా, ఈ స్థలాన్ని పవిత్రంగా ఉంచురా బాబు అని ఆయనకు చెప్పటం, వాక్కు ద్వారా మనం వినటం జరిగింది. నా ప్రియ దైవ ప్రజలారా, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనంలో మనం విందాం. యాజకులు దేవాలయం నుండి వెలుపలికి రాగానే మేఘము ఆ దేవాలయమును క్రమ్ముకొనెను. నానా మంచిగా వినాలరా, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ యావత్ ప్రపంచం చూస్తుంది ఈరోజు. రోములో ఉన్నవాళ్ళు చూస్తున్నారు, ఇటలీ దేశంలో ఉన్నవారు చూస్తున్నారు, జర్మనీలో ఉన్నవారు చూస్తున్నారు, ఇగో ఈ మన దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా. మీరు అనుకుంటారు మమ్మల్ని ఎవరు చూస్తారు అనుకుంటున్నారు. మీరు మాట్లాడేది, మీరు నవ్వేది, మీరు ముక్కు సరుకునేది, మీరు ముక్కు పోగు చూసుకునేది అంతా చూస్తున్నారు అక్కడ బయట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ సానిగూడము లేనిది ఎలా ఉన్నారని నన్ను అడగొద్దు రేపు. యాజకులు దేవాలయం నుండి వెలుపలికి రాగానే మేఘము ఆ దేవాలయంను క్రమ్ముకొనెను, ప్రభు తేజస్సు నిండుకొని ఉండచే వారు మరలా దేవాలయానికి వచ్చి అర్చన చేయలేకపోయారు. అప్పుడు సొలొమోను ఇట్లు ప్రార్థించాను, ప్రభు కారు మబ్బున నెలకొని ఉండుట నీకు ఇష్టము, నేను నీకు ఒక మందిరం నిర్మించి తిని, నీవు ఎల్లవేళలా వసించుటకు ఒక దేవాలయము కట్టించి తిని అని సొలొమోను వేడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క శక్తి ఆవరించినప్పుడు ఆ ప్రాంతాన్ని కానీ, ఆ స్థలాన్ని కానీ, ఆ ప్రజల యొక్క ముఖ వర్చస్సును కానీ మనం చూడలేం. మోషేకు ఎదురు తిరిగారు ఇజ్రాయెల్ ప్రజలు. సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన దేవునితో మాట్లాడి వస్తున్నప్పుడు, ఏమయ్యా నీవే చూస్తావా దేవుని, మేము చూడకూడదా అని సవాలు విసిరారు. ఆయన మళ్ళీ ఏడ్చుకుంటూ పోయాడు. మీరు కదా మీ విచారణకు నన్ను బాధ పెట్టే రీతిగా మళ్ళీ ఏడ్చుకుంటూ పోయాడు. అయ్యా ఈ ప్రజలు నన్ను ఏడిపిస్తున్నారు, నువ్వు రా, సరే వారికి చెప్పు నేను వస్తానని. ఒక్కసారి ఆ మేఘములు తిరగానే కళ్ళు మూసుకొని పోయినవి గొంగడ వేసుకొని ముసుగప్పేసుకున్నారు. మోషే మేము తప్పు చేశాము, మేము ఆ దేవుణ్ణి చూడలేము, నిన్ను చూస్తే ఆ దేవుణ్ణి చూసినట్లే అని చెప్పారు.
దేవుని యొక్క తేజస్సు అలా ఉంటుంది నా ప్రియ దైవప్రజలారా. రాజుల దినచర్య గ్రంథం, రాజుల దినచర్య 2వ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. సొలొమోను ప్రార్థనమును ముగించగానే ఆకాశము నుండి ఏంద్రా అగ్ని దిగి వచ్చి తల పైకెత్తు బుక్కు పైకెత్తు, తల పైకెత్తు బుక్కు పైకెత్తు, మెడ నొప్పి రాకుండా. మళ్ళీ చదువు, అది కరెక్ట్. పైకెత్తు బుక్కు, చదువు. బలి నైవేద్యములను చూసారా, సొలొమోను ప్రార్థించగా దేవుని దివ్య తేజస్సు ఆ మందిరం ఆవరించింది. ఆ నైవేద్యాలను దహించి వేసింది. అవి పవిత్రంగా మాట మొదలుపెట్టినాయి. చూడండి, ఈ ఆలయంలో జరుగుతున్నటువంటి ఈ దివ్య సంస్కారములో జరుగుతున్నటువంటి గొప్ప క్రియలని మనం ఆశామాసగా తీసుకోవద్దు. ఓ నా కథోలిక సంఘమా, అందుకే నేను ఎప్పుడు కోట్ చేస్తాను అందరికీ. ఉపదేశాల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో, ఆలయానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మెలగాల. ఆ ఆలయానికి వెళ్ళేవాడు వాక్కును వినుటకు వెళ్ళాలా. ఏమీ తెలియని మూర్ఖుని వలె కొబ్బరికాయలు, ₹1,00,00,000 అర్పించడానికి వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళేవాడు జాగ్రత్తగా మెలగవలేను. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మోకరించి ఏకదాటిగా ఆయన ప్రార్థించాలి. ఆ ప్రార్థనలో ఉట్టిపడేది ఆయన దివ్య తేజస్సు, వరం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం మనం విన్నాము. ప్రార్థన ఓ నా సానిగూడెం పవిత్ర ప్రజలారా పట్టుదలతో చెయ్యాలి. ప్రార్థన చేయునప్పుడు ఓ తల్లి జాగరూకతతో ఉండాలంట. అటు ఇటు తిరగటం కాదు. ఇక్కడ ఎందుకు వెళ్తావురా గుడికి, అయ్యా నాయన తండ్రి అని కింద పడిపోవడం కాదు. నేను ప్రార్థిస్తుండగా నా ప్రార్థన ఆలకించేవాడు నువ్వే కనుక, నా మాట వింటావు కనుక, నా వేడుకలు ఆలిస్తావు కనుక నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను అని ప్రార్థనకు వెళ్తున్నాం. అక్కడ వెళ్ళేవాడు దిక్కు చూడటం కాదు. ఏం చేయాలంటారా? చదువు. 2వది జాగరూకతతో ఉండాల. అంటే ఆగు, మెలకువ ఉండాలా. దేవుని యందు మెలకువ కలిగి ఉండాలా. నేను చాలాసార్లు చూశాను, నా ప్రసంగంలో ఎవడు నిద్రపోలేదులే, ఎవడు నిద్రపోడు. కొందరు చూస్తాను, వాడు గుడికి పోగానే పాపం ఆ ఫాదర్ పూజ మొదలు పెడతాడు, వీడు గురికేస్తాడు. ఏందిరా అంటే ఆయన చెప్పేదాన్ని చెప్పుకుంటాడు, నా పని నేను చేసుకుంటా అంటాడు. మెలకువ కలిగి, పట్టుదల కలిగి, జాగరూకత కలిగి ప్రార్థనకు వెళ్ళాలి. అప్పుడు మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనం అడిగినట్టుగా అడగండి, తట్టండి, వెతకండి, అడిగిన ప్రతి వానికి ఇవ్వబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే నా ప్రేమ దేవులారా, ఈ యొక్క దేవాలయ నిర్మాణాలు జరగడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ అపోస్తలులు ఏ విధంగానైతే బోధన చేశారో, ప్రవక్తలు ఏ విధంగానైతే ప్రభు యొక్క దేవుని వాక్కును ప్రచారంలోకి తీసుకెళ్లారో, నాయకులు పెద్దలు ఏ విధంగా అయితే నిలబడి దేవుని సమక్షమున నిలబడ్డారో, అలానే అపోస్తుల చర్యలు 2వ అధ్యాయం 42వ వచనంలో ఆయన సెలవిస్తున్నాడు. మీరు అపోస్తుల బోధన యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును నిమగ్నులై ఉండండి నా ప్రియ దేవుని ప్రజలారా అని వాక్కు సెలవిస్తుంది. అపోస్తుల చర్యలు 2వ అధ్యాయము 42వ వచనం. మీరు అపోస్తుల బోధన యందును, వారి సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును నిమగ్నమై ఎడతెక్క ఉండండి. జోస్ పాల్ పూజకు వస్తారు. పాపం ఆయన పుట్టింది కేరళ, పెరిగింది ఆంధ్రాలో, అభ్యసించింది ఇంగ్లీష్ మీడియం, మాట్లాడుతుంది తెలుగు మీడియం. ఆయన పూజ చేస్తున్నప్పుడు జరిగేది ఇదే. ఆ రొట్టె రసాలు
క్రీస్తు రక్తశల్లుగా మారటానికి ఆయన గొప్ప అభిషక్తుడిగా అభిషేకం పొందాడు. నా గురువులందరూ తుమ్మాడు, వాస్తవం అది. అభిషేకం పొందిన గురువు యొక్క గొప్ప కార్యం ఏంటిదిరా వాడిదంటే ఆ గొప్ప వరాన్ని భద్రంగా కాపాడుకోవాలి వాడు. పీఠాధిపతి అయినా గురువు అయినా ఎవరైనా ఆశామాషగా ప్రవర్తించకూడదు. అందుకే ఆయన ఏమంటున్నాడు అపోస్తలుతో మాట్లాడుతున్నప్పుడు, బోధన యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును ఎడతెగక నిమగ్నులై ఉండాల. ప్రభు వాక్కు జరుగుతుంది, అక్కడ పాటలు పాడటం జరుగుతుంది, ప్రభు నైవేద్యాలు ఈ పీఠం మీద సమర్పించబడుతున్నవి, ఆ రొట్టె రసాలు క్రీస్తు రక్తం మారినవి మనము ఆత్మీయ భోజనముగా స్వీకరించబడుతుంది. అంత గొప్ప కార్యం నాన్న. అందుకే ఆత్మశుద్ధి లేని ఆచారాలు చేయొద్దు మనం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 9వ వచనం, 5:9. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 9వ వచనం. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని పుత్రులు పుత్రికలు అనబడతారంట. నిర్మల హృదయులు ధన్యులు 8, వారు దేవుని దర్శిస్తారు. ఇవి రెండూ లేకుండా గుడికి వస్తే ఎండిన గడ్డి ఎండిలాగానే ఉంటుంది, పచ్చగడ్డి పచ్చగడ్డిలాగానే ఉంటుంది. అందుకే ఆయన మాటలు మాట్లాడుతున్నారు. కీర్తనకారుడు 1వ కీర్తన 1-4 వచనాలు, మొదటి కీర్తన 1-4 వచనాలు, మొదటి కీర్తన ఇది చక్కగా వినాలా, మంచిగా వినాలా. దీవమానలో ఉన్నవారు కూడా వినండి. చదువు తల్లి. నాకు తెలుసు మీరు కొట్టుకోవద్దు, ఒక్కరే చదవాలి. దుష్టుల సలహాలను పాటింపని వాడును, దుర్మార్గుడి దురాలోచనల్లో దుష్కార్యంలో చేయని కలుపువాడును, ప్రభువును వేలాకోలము చేయని వాడును, చేతులు కలపని వాడును అయిన నరుడు. ఒక్క మాట చెప్పాలంటే, ఒరే నాయన బుద్ధి కలిగి గడ్డి మేయబాకురా, మంచోడు సాహసం చేయరా, దుష్టుతో ఉండబాకురా. ఆ తర్వాత వాడు ఏటి ఒడ్డున నాటబడిన కల్ప వృక్షంలో ఉంటాడు. అందుకే మనం ఏమంటాం, తిరుగుబోతూ వదురుబోతూ, ఇంకో మాట నేను అనకూడదు. సహవాసం చేసినాం అనుకోండి. అందుకే ఒక సామెత ఉన్నది, నీ స్నేహితుడు ఎవడో చెప్పు, నువ్వంటే నేను చెప్తా అంటారు. దుష్టుల సలహాలను దుర్మార్గుల దురాలోచనలో చేయి కలపని నరుడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. వాడు ఏటి ఒడ్డు నాటబడిన కల్పవృక్షం అడుగుతాడు. అందుకే ఈ గుడి. ఓహో ఆహా నేనిస్తే నువ్వు గుడి కట్టినావు, కుదరదు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 18-19 వచనంలో ప్రభు అతనితో, నీవు నాకు మందిరము కట్టగోరితివి, అది మంచి కోరికయే, అయినను నీవు నాకు దేవాలయం కట్టజాలవు. ఆకాశము నా సింహాసనము, ఆదియును అంత్యమును నేనే. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, ఆల్ఫా ఒమేగా నేనే. నువ్వు ఏదో పిట్ట గొడుగులాక ఏదో గూడు కట్టితే నాకు సరిపోద్దా? అది ప్రార్థనకై నీ కోసం కట్టబడినది, నీ దేవుణ్ణి స్మరించడానికి కట్టబడింది. కనుక నీవు ఏమి చేయాలి అంటే, యాకోబు గారి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం, యాకోబు గారి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం, మీలో ఎవరైనను కష్టములో ఉన్నాడా అయినచో అతడు నిత్య సహాయాన్ని మేరీ మాత దేవాలయానికి వెళ్ళి ప్రార్థించవలయును. ఎవడైనను సౌఖ్యంగా ఉన్నాడా ఉన్నచో అతడు నిత్య సహాయాన్ని దేవమాత దేవాలయానికి వెళ్ళి స్తుతించవలేను. కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థించాలా, సంతోషంగా ఉన్నా స్తుతించాలా. ప్రైజ్ ది లార్డ్.
ఇది దేవుని నమ్ముకున్న వాడికి, దేవుని నమ్ముకున్న వాడికి కాదు. మిమ్మల్ని తప్పుద్రో పడించే వాళ్ళు కోకులు వస్తారు. కంగారు పడవద్దు. మన భాషలో చెప్పాలంటే నిదానంగా వెళ్ళి నీళ్ళు తాగటం మేలు, కానీ పరిగెత్తి పాలు తాగొద్దు. వాడు ఏదో చెప్పిండని ఆశామాషగా మోసపోయావా, ఇంతే సంగతులు, ఇట్లు నీకు నరకం, వాడికి ఆనందం. అందుకే జాగ్రత్తగా ఉండాలి. కష్టంలో ఉన్నారా, కన్నీటితో ప్రార్థనలు దేవుని అడగండి. సుఖంగా ఉన్నారా, దేవుని స్తుతించండి. 150వ కీర్తన 6వ వచనం. 150వ కీర్తన 6వ వచనం. ఓ నా సంగమా, బ్రతికి ఉన్న ప్రాణులెల్లా. ఎవరిని స్తుతించాలా? పూటకో గుడి, మాటకో దేవుడు కాదు. నిత్యుడు, సత్యుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, ప్రేమామయుడు యేసు ప్రభు ఇచ్చిన సందేశాన్ని నీవు, నీ సంతతి, నీ సంతతి ఆయన నామాన్ని స్తుతించాలని కీర్తనకారుడులో మాట్లాడుతున్నాడు. ఇదే మాటల్ని మీరు గనక ఓ నా సంగమా పాటిస్తే, ద్వితీయోపదేశ గ్రంథం 28వ అధ్యాయం 1-5 వచనాలు. ఓ నా సంగమా, మీరు ప్రభువునకు పూర్తిగా విధేయులు కండు, ఈరోజు నేను మీకు విధించు ప్రభు ఆజ్ఞలను. కెమెరామ్యాన్ కొద్దిగా కూర్చోరా నాయన, వాళ్ళ కోసం మాట్లాడాను నేను. నేనిచ్చు ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాల. సర్వేశ్వరుని ఆజ్ఞలు ఎన్నండి? ఓనా సంగమా ఎన్నమ్మా? మాకేందుల సంగం అంటారా? సర్వేశ్వరుని ఆజ్ఞలు మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది. జోస్పాల్ వీళ్ళ కేటగిజం బాగా నేర్పి, ఓకేనా? సత్యోపదేశ సంక్షేమం చాలా ముఖ్యం. తూచా తప్పకుండా ఆయన ఆజ్ఞలను పాటిస్తే మీకు సకాలములో పంటలు కురిపిస్తారు, మీ పాడి పంటలు పండుతూ ఉంటాయి, మీ ఆస్తులు నిలబడుతూ ఉంటాయి, మీ రాసులు పెరుగుతూ ఉంటాయి, మీ బిడ్డలు దీవించబడతారు, మీ బిడ్డల బిడ్డల బిడ్డలు దీవించబడతారు. అది ఆయన ఆజ్ఞ. ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తే, అలా పాటిస్తామని ఈ రోజున ఈ దేవాలయంలో దేవునికి మాట పట్టివ్వండి. ఆ దిశగా ప్రార్థించండి. ఆమెను చేతులు జోడించి కళ్ళు మూసుకొని నా కొరకు కూడా ప్రార్థించండి. సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్య మరియకు పుట్టెను. పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తుల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరముగా ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. తల్లి శ్రీ సభ కోసం దయాపూరితులైన ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర సమయంలో మా యొక్క తల్లి శ్రీసభ కోసం ప్రార్థిస్తున్నాము. ముఖ్యముగా మా ఫ్రాన్సిస్ జగద్గురువులు మరియు మా ఏలూరు మేత్రాసన కాపరి శ్రీ మహాగణ జైరావు పొలిమెర తండ్రి గారి గురించి మరియు గురువుల కోసం, కన్యాస్త్రీల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. ఓ ప్రభువ, వారు చేపట్టేటటువంటి ప్రతి కార్యములలో నీవు తోడుగా ఉంటూ నీ యొక్క ప్రజలను ధర్మ మార్గములో నడిపించేటటువంటి భాగ్యమును వారికి దయచేయమని మా ప్రార్థన ఆలకించండి.
దేశ నాయకుల కోసం, సర్వసృష్టిని పరిపాలిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ముఖ్యముగా మా దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి పాలకుల కోసం ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా, నీ యొక్క తెల్లని వస్త్రము శాంతిని సూచిస్తున్నది. కావున మా దేశ నాయకులు మా దేశ శాంతి కోసం, ఐక్యత కోసం, ప్రజల యొక్క అవసరతలను తెలుసుకొని తీర్చేటటువంటి వారుగా వారిని తీర్చిదిద్దమని, దయార్థపరుల సేవ కోసం, దయార్థ హృదయుడా, ఆనంద కృపా సంపన్నుడా, మా దయార్థపరుల సేవా సంస్థ కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. మా సభకు అధ్యక్షులు రెవరెండ్ ఫాదర్ బోబన్ కొల్లపల్లి మరియు ఆయన సహాయక బృందాన్ని దీవించండి. ఈ యొక్క పచ్చని చెట్టు వలె మా యొక్క సంస్థ కూడా దినదినాభివృద్ధి చెందినట్లు మరియు మీ యొక్క వాక్యాన్ని మా యొక్క సభ ద్వారా ప్రపంచానికి చాటేటటువంటి భాగ్యాన్ని మా యొక్క సంస్థను నడిపించే వారికి దయచేయమని, సానెగూడెం ప్రజల కోసం, ఓ ప్రభువా, ముఖ్యముగా మా యొక్క సానెగూడెం సంఘం కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. ఓ ప్రభువా, ఈ అన్ని రకాల కూరగాయల వలె మా సంఘమంతా కూడా ఎల్లవేళలా ఐక్యతతోనూ ప్రేమతోనూ నీ యొక్క మార్గములో ఎదగాలని మరియు సంఘ పెద్దలను, మర్యాదల సభ్యులను, యువతీ యువకులను దీవించమని మరియు మా యొక్క గృహములలో శాంతిని, సమాధానమును, పవిత్రాత్మ శక్తిని ఎల్లవేళలా కుమ్మరించమని, ఇక్కడ కూడి వచ్చిన విశ్వాసులందరి కోసం, ఓ సర్వేశ్వర, ఇక్కడ కూడి వచ్చిన విశ్వాసులందరినీ పేరు పేరున ఆశీర్వదించి దీవించండి మరియు వారి యొక్క హృదయాలలో ఉన్న విన్నపాలను ఎరిగి వాటన్నిటినీ కూడా వారికి దయచేయమని, అదేవిధంగా వారు చేసేటటువంటి ప్రతి పనిలో మీరే ముందుండి నడిపించమని, అదేవిధముగా ఈ యొక్క మందిరమునకు వచ్చి ప్రార్థించేటటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా నీ యొక్క దీవెనలు హేరాళముగా పొందాలని మరియు నిత్య సహాయమాత యొక్క ఆశీస్సులను పొంది వారు నీ యొక్క సన్మార్గములో నడిచే భాగ్యమును వీరందరికీ దయచేయమని, ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. సహాయము చేసిన వారి కోసం, నిత్యము మాకు సహాయముగా నిలుస్తూ ఉన్న ఓ సర్వేశ్వర, ముఖ్యముగా నీ యొక్క దేవాలయమునకు సహాయము చేసిన వారందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభువా, వారందరినీ దీవించి ఆశీర్వదించండి మరియు అదే విధముగా దయాల హృదయముతో మరెన్నో సహాయములు వారి చేతులతో చేసేటటువంటి అనుగ్రహమును వీరికి దయచేయమని, వీరి యొక్క కుటుంబాలను కూడా హేరాళముగా నీ యొక్క ఆశీస్సులతో నింపమని, ఓ ప్రభువా, కాసేపు మౌనంగా మీ వ్యక్తిగత అవసరం నిమిత్తమై ఆ దేవుని ప్రార్థించండి. నూతన దేవాలయంలో వచ్చినప్పుడు 3 కోరికలు కోరుకుంటారు. మీకు ఏ కోరిక కావాలనో అది కోరుకోనండి, మౌనంగా ప్రార్థించండి. ఈ మనువులన్నింటినీ నిత్య సహాయాన్ని మేరీ మాత ఒడిలో చేర్చి మీకు అర్పిస్తుండగా దయతో స్వీకరించి ఫలప్రదంగా గావించమని మీ పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. కూర్చొని అర్పణలో పాల్గొందాం. సమయం సమర్పణ
గడియ అర్పణ సమయం సమర్పణ గడియ దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి దేవా నువ్వు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి నా సర్వము నా సకలము నీకే అర్పింతును. నా సర్వము నా సకలము నీకే సమర్పింతును. అర్పణ సమయం సమర్పణ గడియ అర్పణ సమయం సమర్పణ గడియ తిరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చి తిని తిరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చి తిని నేనర్పించే ఈ హృదయార్పణం ఉదార చేకొనుము. నీ హృదిలోన కాసిన జ్యోతి. నేనర్పించే ఈ హృదయార్పణం ఉదార చేకొనుము. నీ హృదిలోన కాసిన జ్యోతియుము. అర్పణ సమయం సమర్పణ గడియ అర్పణ సమయం సమర్పణ గడియ దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. మన ప్రయోజనం తన పవిత్ర శిశువు ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ ఆలయమును మీ మహిమతోనూ పావిత్ర్యముతోనూ నింపి మీరు సంతోషించిన శుభదినమును మేము కొనియాడుచున్నాము. మమ్ములను మా జీవితములను మీకు ఎల్లప్పుడూ ప్రీతిపాత్రమైన బలి అర్పణముగా రూపొందింపని ప్రార్థిస్తున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత సర్వశక్తి గల
నిత్య సర్వేశ్వరా. ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు చేత మానవుని సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా అధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. ప్రభునామమునా ఎంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా. హోసన్నా హోసన్నా హోసన్నా. పావన పిత, మీరు నిజముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు.
ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునా ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచుమేము. ఈ పవిత్ర జీవన బలిని
కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతనియందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణుగా రూపొందించును కాక, నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సమూహమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలగింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక.
అర్చనా 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 దీపముతో అర్చనా దీపముతో అర్చనా దీపముతో అర్చనా దీపముతో అర్చనా 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 ధూపముతో అర్చనా ధూపముతో అర్చనా ధూపముతో అర్చనా ధూపముతో అర్చనా 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 పుష్పముతో అర్చనా పుష్పముతో అర్చనా పుష్పముతో అర్చనా పుష్పముతో అర్చనా 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 అర్చనా. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగా. మందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన ఆయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపగా కీళ్ళ నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను. మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసము వీక్షిపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని మాకు శాంతిని మాకు శాంతిని దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించమని ప్రార్థిస్తున్నాను. కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. జీవహారము నేనే, జీవజలము నేనే, నన్ను స్వీకరించువాడు సదా జీవించును. జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం, జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం, పరము నుండి దిగి వచ్చిన మధురాహారం, పరము నుండి దిగి వచ్చిన మధురాహారం, దేవదూతలు సైతం ఆరగించని అమరాహారం, అమరాహారం, దేవదూతలు సహితం ఆరగించని అమరాహారం, అమరాహారం, ప్రేమనంతరంగరించి వెలసిన అమృత భోజం, అమృత భోజం, ప్రేమనంతరంగరించి వెలసిన అమృత భోజం, అమృత భోజం. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పవిత్ర వరము ద్వారా మాయందు మీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము మీ పవిత్ర ఆలయంలో సదా మేము ఆరాధించుదుముగాక. మీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు మీ మహిమలో భాగస్థులమవుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు పీఠాధిపతులు ఇటు నుండి దైవ నిత్య ఆరాధనలైనటువంటి ఈ పరిశుద్ధమైన ఆలయంలో పీఠమును ప్రతిష్ఠించి ఉన్నారు. ఇప్పుడు సత్ప్రసాద మందసమును ఆశీర్వదించిన తర్వాత మరి క్రీస్తు వసగినటువంటి అధికారమును మరి ఆ యొక్క విచారణకర్తలకు మరి తాళపు చెవిని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. భక్తి శ్రద్ధలతో అందరం ప్రార్థన చేద్దాం. మా తండ్రి వగు ఓ దేవా, మీ నుండియే
మోక్ష ఆహారం మాకు లభించినది. క్రీస్తు శరీర రక్తములను భద్రపరచ మేము తయారు చేసుకున్న ఈ దివ్య మందసమును ఆశీర్వదించండి. దివ్య సప్రసాద రూపంలో వెలిసిన ఈ దివ్య మందసములో నివసించు మీ కుమారుని మేము ఆరాధించి వారితో వారి రక్షణతో ఐక్యం చెందినట్లు ఆశీర్వదింపుడు. మా నాథుడైన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. మోకరించండి. శిరమును వంచుడి మాయాద్భుత బలవాహినికి శిరమును వంచుడి వినయముతోడా ఆరాధన ప్రజ్వలింప గుప్తమునిందు పాతో పందము పంచేంద్రియము గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయముతోడా పితామా పాలక జయము జయము రక్షక యేసు నాదు పరమ పవిత్ర స్పిరితు సాంతు యుగ యుగములకు స్తుతి కలుగు శిరమును వంచుడి వినయముతోడా అద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తమునిదు పాదము పందము పంచేంద్రియములు గ్రహించగల్గు విశ్వాసమేగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయముతోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు సాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగు శిరమును వంచుడి వినయముతోడా ప్రభువు మీతో ఉందురుగాక. విశిష్ట ఆశలకై మీ శ్రమను ఉంచి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమెన్ అని చెప్పండి. ఈ ప్రార్థనాలయ అంకితోత్సవమునకు మేము చేరబిలిచిన ఇహపరముల దేవుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై మెండుగా కురిపించునుగాక. అన్ని తావులకును చెదిరిపోయిన తన బిడ్డలకు తన కుమారుని యందు చేరదీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మిమ్ము తన ఆలయముగాను పవిత్ర నివాసస్థలముగాను రూపొందించునుగాక. దేవుడు మిమ్ము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించునుగాక. సకల పుణ్యతో పాటు మీరు స్వర్గానందమునకు వారసులు అగుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. అందరూ కూర్చోండి, చేతులు జోడించండి. ప్రియమైన దైవ ప్రజలారా, పీఠాధిపతులు మేత్రాసనానికి కాపరిగా, ప్రవక్తగా, సేవకుడుగా
పంపించబడినది విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ పవిత్ర కార్యాలన్నిటికీ బాధ్యులు పీఠాధిపతులే. వారికి సహకారులుగా అభిషక్త గురువులు పనిచేస్తూ ఉంటారు. ఇలాంటి దేవాలయాలను నిర్మించటం, వాటిని అభిషేకించటం, ఆ దేవాలయంలో దివ్య మందసాన్ని ఏర్పరచటం, ఆ దివ్య మందసాన్ని దాన్ని తల్లి తెరుసభ ఆచార ప్రకారంగా యేసు ప్రభువుని అందులో ఉంచటం ప్రార్థన మందిరముగా మనం ఎన్నుకొని ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ పీఠాధిపతుల ఆధీనంలో ఉంటాయి. అవి నిదానముగా గురులకు అందించడం జరుగుతుంది. ఈరోజు ఇంత చేసినా ఇది లేకపోతే బాధ్యత ఉండదు. కనుక ఈరోజు ఇంత కార్యక్రమాన్ని ఏర్పరిచి ఈ దివ్య మందసాన్ని మనకు అందించినటువంటి మన ఫాదర్ డాక్టర్ జోస్ పాల్ రెక్టర్ గారిని, విచారణకర్తలను నేను అభినందిస్తూ ఈ రోజు నుండి ఈ దివ్య మందసాన్ని, ఈ ఆలయపు తాళపు చెబుతులు వారికి అందించబడుతుంది అధికారపూర్వకంగా. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ఉన్నాం. దేవుని తల్లికి వందనాలు, సహాయ మాతకు జయజయలు. దేవుని తల్లికి వందనాలు, సానిగుణ మాతకు నీరాజనాలు, సానిగుణ మాతకు నీరాజనాలు, అగడంక మాతకు. దయచేసి అందరూ త్వరగా కిందికి వెళ్ళవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఆశీర్వాదం మనము తర్వాత దేవుడి తల్లికి వందనాలు, సహాయ మాతకు జయజయలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. నా ప్రియ గురువులారా, మిషనరీ సభకు చెందినటువంటి గురువులారా, ఈరోజు ఈ మన సానిగూడెంలో ఆ దేవుని కృప వలన, ధర్మదాతల ప్రోత్సాహం వలన ఈ యొక్క ఆలయ ప్రతిష్టోత్సవం జరుపుకోవటానికి ఎంతగానో తోడ్పడినారు. ఈ కార్యక్రమానికి గురువులు, కన్యాస్త్రీలు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు రావటం చాలా ఆనందదాయకం. వీరందరి ప్రోత్సాహంతో మరొక్కసారి ఈ కమ్యూనిటీ హాల్ను పవిత్రపరచమని ప్రార్థనలో ప్రభుని వేడుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, మీ అందు నమ్మకం ఉంచి ముందుకు సాగుతున్న ఈ ఏలూరు కథోలిక పీఠాన్ని దీవించండి. సానిగూడెం విచారణ ప్రత్యేక విధంగా పవిత్రపరచండి. ఈ విచారణ ప్రజల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా ముందుకు సాగుతున్న మిషన్ ఆఫ్ కంపాషన్ గురువులను, గురు విద్యార్థులను దీవించండి. వీరికి సహకరిస్తున్న గ్రామ పెద్దల్ని, సంఘ పెద్దల్ని, మహిళలను, యువతి యువకులను, చిన్న బిడ్డలను ప్రత్యేక విధంగా ఆశీర్వదించండి. మీ పరిశుద్ధ నామం స్తుతింపడాలి. ఆ స్థుతిలో ఈ బిడ్డలందరూ దీవెనకరముగా దీవెనలు పొంది జీవించేలాగున్న దీవించండి. ఈ యొక్క హాల్ను పవిత్రపరచమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు మీతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఈ కమ్యూనిటీ హాల్ను పవిత్రపరచుదురుగాక. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ
దేవునికి స్తుతులు తెలుపుదాం. Our Lady of Perpetual Help Church, Sanigudam, blessed and opened by His Excellency, Most Reverend Dr. Jayarao Pulimera, Bishop of Veluru, Apostolic Administrator of Archdiocese of Visakhapatnam, in the presence of Very Reverend Father Boban Kollapallil, Superior General of Missionaries of Compassion. రండి రా రండి దేవుని ప్రజలారా, రండి రా రండి ఆహ్వానితులారా, రండి రా రండి దేవుని ప్రజలారా, రండి రా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు. రండి రా రండి దేవుని ప్రజలారా, రండి రా రండి ప్రియ స్నేహితులారా.